తరగతి చదివే రోజుల్లో అప్పట్లో ఈ దసరా సెలవులప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరిగేవి. ఎగ్జామ్స్ రాసాము, సెలవులు వచ్చాయి, తర్వాత స్కూల్కి వెళ్ళాము, ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు. లేదే వీడు ఇంకా తీసుకురాలేదే చూస్తూ ఉన్నాడు. మూడో రోజు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారా? ఇచ్చారు నాన్న. ఎక్కడ పెట్టావు? బీరువాలో పెట్టాను టంగు. ప్రోగ్రెస్ కార్డు చూశాడు. 40, 45, 50, 33, 32, 60. ఏంటో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు అన్నాడు. అవునా నాన్న, ఈ ప్రోగ్రెస్ కార్డు మరలా భద్రంగా టంగు పెట్టులో పెట్టిరా నాన్న అన్నాడు. ఒక కొట్టుడు కొట్టాడండి. మిగతా వాతలో కొట్టి 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 ఇంకొకసారి ఈ మార్కులు వచ్చాయా నా చేతిలో చచ్చిపోతావు. ఎందుకురా మా నూరు వదిలిపెట్టి ఊరుగా నూరు వచ్చి ఎందుకురా నేను ఇక్కడ కష్టపడుతుంది? హాస్టల్లో ఎందుకురా నేను వంట చేస్తుంది? చీపిరి కట్టబట్టుకొని హాస్టల్ ఎందుకు కూడుస్తున్నాను రా? కొంచెం పరువుగా బ్రతికిన నేను ఎలాంటి ఉద్యోగం చేయటానికి నేను త్యాగం చేసుకొని మీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని స్కూల్కి వెళ్ళా. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చా. కనపడటంతో అన్నాడు, రేయ్ సాయంత్రం ఇంటికి రా అన్నాడు. మనసులో ఏమనుకున్నాను తెలుసా? సాయంత్రం ఇంటికి రమ్మన్నాడంటే సెకండ్ క్వార్టర్ స్టార్ట్ అయింది. ఇంటికి వెళ్ళా, ఫుల్లుగా తిని ఆ బలంతో 2వ క్వార్టర్ స్టార్ట్ చేస్తాడేమో అనుకున్నా. అమ్మా ఇజమా భోజనం పెట్టు అన్నారు. ఓ ప్లేట్ పెట్టింది. ఇంకో ప్లేట్ కూడా పెట్టు అన్నాడు. ఎవరికి అయ్యా అంది. ఎవరికంటావేంటి? అడికే రా నాన్న అన్నాడు. కూర్చోబెట్టాడు. అమ్మ భోజనం పెట్టింది, మటన్ కర్రీ వేసింది. ముద్ద తినబోయే ముందు ఆయన ముద్ద కలిపి నోట్లో పెడతా, రే మధ్యాహ్నం ఎందుకు కొట్టానో తెలుసా? నీ మీద కోపంతో కాదురా, నా కడుపును పుట్టిన బిడ్డవే, నీ తల్లి గర్భాన్ని చీల్చుకొని బయటకు వచ్చిన బిడ్డవే. మా ఆశ ఏదైనా ఉందంటే మీరే కదరా. మిమ్మల్ని కొట్టింది కోపంతో కాదురా, మీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని. ప్రతి దెబ్బ వెనుక, శిక్ష వెనుక క్రమశిక్షణ దాగి ఉంది, కానీ శిక్ష వెనుక కోపం లేదు. మీరు ప్రయోజకులు కావాలని కొట్టిందిరా అని అన్నం పెట్టి గుండెల మీద పెట్టుకుంటే నాకు ఎట్లా అనిపించిందో తెలుసా? దేవుడు ఎవరో కాదు, మా నాన్నే నాకు దేవుడు. దేవుడు ఎవరో కాదు, ఆ దైవికమైన గుణం మా నాన్నలోనే ఉందని చెప్పమంటారా? 6వ తరగతి నుండి టిల్ డేట్ అప్ టు మై లాస్ట్ బ్రెత్ నా హీరో, నా రోల్ మోడల్. ఆ పేరు గుర్తొస్తే, ఆయన జ్ఞాపకం నా కళ్ళ ముందు మెదిలాడితే నా కళ్ళ వెంబట నీళ్లు రాని రోజు ఒక్కటి కూడా టిల్ డేట్ ఈ రోజుకి కూడా నా హీరో.